టీటీడీ పాలక మండలి అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చెప్పినవి అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు తీసుకోలేరా అంటూ ఫైర్ అయ్యారు. టీటీడీలో 100% ప్రక్షాళన జరగాలని సూచించారు. భక్తుల మనోభావాలు పవిత్రతకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. ఆలయంలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావద్దని, ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయొద్దని సూచించారు. టీటీడీలో మంచి పనులు జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, పనులు సరిగా లేకపోతే ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్నారు. వెలగపూడి సచివాలయంలో 3 గంటల పాటు జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తిరుమలలో పారిశుద్ధ్య పనులు, పర్వత శ్రేణులపై పచ్చదనం పెంపు, భక్తులకు మెరుగైన సదుపాయాల అమలులో విఫలమవుతున్నారని మండిపడ్డారు. మనం చూస్తున్నాం ఏదైతే నిన్న టీటీడీ పాలక మండలి అదేవిధంగా అధికారుల తీరుకు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష చేయడం జరిగింది. కొన్ని అంశాలని ఈ సమీక్షలో మాట్లాడడం కూడా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా డెవలప్ చేయాలి, నిధులను సరిగా వినియోగించాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి యాకూబ్ ద్వారా. యాకూబ్, నిన్న జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలు తెరపై వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా టీడీపీ అధికారంలో రాగానే చంద్రబాబు కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో మాక్సిమం 20% కూడా చేయకపోవడంతో చాలా వరకు చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా తెలుస్తుంది. కీలకంగా ముఖ్యంగా చూసుకుంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, అదేవిధంగా పవిత్రమైన టీటీడీని ఎక్కడ ఇంకా ప్రతిష్టను కాపాడాలనేది కూడా చంద్రబాబు వాదనగా అనిపిస్తుంది. మరో పక్కన ఇప్పటికే ఏఈకి సంబంధించి అంటే గూగుల్ మ్యాపింగ్ సంబంధించి కొన్ని టైమింగ్స్ కూడా మార్పులు చేయాలి. అది కూడా మీరు చిన్న చిన్న పనులు కూడా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, మీరు అందరూ కలిసి ఎందుకు కూర్చొని మాట్లాడలేకపోతున్నారు అనేది కూడా చంద్రబాబు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు టీటీడీ పాలక మండలి అయినప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎక్కడ మీటింగ్ పెట్టి ఒక అంశంని కూడా మీరు చేయలేకపోయారు అనేది కూడా కీలకమైన అంశం. అయితే దీనిలో పూర్తిగా మీరు కూర్చొని మీరు మాట్లాడుకున్న తర్వాత కాని పనిని నా దగ్గరికి తీసుకురండి అనేది కూడా చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరో పక్కన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేది కూడా కీలకంగా చెప్తున్నారు. మరో పక్కన అన్నదానానికి సంబంధించి ఇప్పటికే టీవీఎస్ తో ఒప్పందం అయింది. దానికి సంబంధించి కూడా పూర్తిగా డేటాను తీసుకురాలేదని కూడా కొంత అధికారులకు ముట్టుగాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఏం జరుగుతుంది, టీటీడీలో ఏం జరుగుతుంది, మరో పక్కన సుమారుగా 15 నుండి 20 ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ఉద్యోగాల పరిస్థితి ఏంటి, అదేవిధంగా అక్రమంగా షాపులు పెట్టి అక్కడ రన్ చేస్తున్నారు, కోట్ల విలువైన బిల్డింగ్లు అక్రమంగా కడుతుంటే ఏం చేస్తున్నారు అనేది కూడా దీంట్లో ముఖ్యంగా ప్రశ్నించారు అనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డేటాని పంపించాలని కూడా చంద్రబాబు చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీకి సంబంధించి పూర్తిగా అంటే అవగాహన లోపం ఎక్కువగా ఉంది. అదే అధికారులకు అదేవిధంగా ఈవో చైర్మన్ కి సంబంధించి ఈవోలకు సంబంధించి కొంత పూర్తి స్థాయిలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అని కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా సమీక్ష చేసి మీరందరూ కూర్చొని మీరు మాట్లాడుకున్న తర్వాతే ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే నా దగ్గరికి రావాలని కూడా చంద్రబాబు సీరియస్ గా చెప్పడం జరిగింది. ఆశ. రైట్ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. టీటీడీ పాలక మండలి అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చెప్పినవి అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఉమ్మడిగా చర్చించి నిర్ణయాలు తీసుకోలేరా అంటూ ఫైర్ అయ్యారు. టీటీడీలో 100% ప్రక్షాళన జరగాలని సూచించారు. భక్తుల మనోభావాలు పవిత్రతకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. ఆలయంలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావద్దని, ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయొద్దని సూచించారు. టీటీడీలో మంచి పనులు జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, పనులు సరిగా లేకపోతే ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్నారు. వెలగపూడి సచివాలయంలో 3 గంటల పాటు జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తిరుమలలో పారిశుద్ధ్య పనులు, పర్వత శ్రేణులపై పచ్చదనం పెంపు, భక్తులకు మెరుగైన సదుపాయాల అమలులో విఫలమవుతున్నారని మండిపడ్డారు.